అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ జోర్డన్ దేశంలో ఉన్నాను. లాస్ట్ వీడియోస్ ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి. అదిగోండి వాదీ రమ్ మనం చూసుకున్నాం కదా, ఈ అద్భుతమైన డిజర్ట్ ఏరియా, అలాగే బెడ్విన్ తెగల గురించి కూడా చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మనం మళ్ళీ కార్ దగ్గర మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. అలాగే లాస్ట్ వీడియోలో మీకు వీళ్ళ కాంటాక్ట్ కావాలన్నా కూడా నేను డిస్క్రిప్షన్లో షేర్ చేశాను, చూడండి. ఈ ప్లేస్ విజిట్ చేయాలంటే చాలా మంచి ప్లేస్, చక్కగా తిప్పి అలాగే మంచి క్యాంప్లో కూడా పెట్టారు, బడ్జెట్ క్యాంప్, నో ప్రాబ్లం. మన కియా కార్కి వచ్చేసాం, ఇక రెడీ అవుతున్నాం నెక్స్ట్ ట్రిప్కి. అలాగే మన రామ్తో మాట్లాడి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నాం అనేది ప్లాన్ చేయాలి మనం ఇప్పుడు. ರೋಡ್ ತುಂಬಾ ಕ್ಯಾಮಲ್ ಒಂಟೆಗಳೆಲ್ಲ ಕಡೆನು ಅಯ್ಯೋ ಹುಷಾರ ಹೋಗ್ಬೇಕು, ಯಾಕಂದ್ರೆ ಸಡನ್ ಆಗಿ ಬಂದ್ಬಿಡ್ತವೆ. ನೋಡಿ ಕ್ಯಾಮಲ್ ಮರಿಗಳು ಓಡ್ತಾ ಇವೆ ಆಸ್ಟ್ರಿಚ್ ತರ. రోడಲ್ಲಿ డ్రెస్ చేంజ్ ಮಾಡ್ತಾ ಇದೀವಿ. వాదీ రమ్ నుండి బయలుదేరి ఒక 110 కిలోమీటర్లు ప్రయాణించాలి. మేము దారిలో ఉన్నాము, నెక్స్ట్ సిటీకి వెళ్తున్నాం, వాదీ మూసాకి వెళ్తున్నాం మేము ఇప్పుడు. సలాం అలైకుం. రైతులు దేశದ నిజವಾದ హీరోಗಳು ఇక్కడ జోర్డన్ రైతులు వీళ్ళు అదే చెప్తున్నారు. టమాటాని అరబిక్లో ఏం పిలుస్తారంటే, అరబిక్ టమాటా, టమాటా, టమాటా. థ్యాంక్ యూ, శుక్రాన్. ఇలా మంచిగా పలకరిస్తున్నారు రైతులు, భలే అంటున్నారు కదా అరబిక్ భాషలో టమాటా అని. ఇక్కడ గుర్రం, అలాగే గుర్రం పిల్ల చూశాను, చాలా బాగుంది, హెల్తీగా. అదిగోండి ఆడుకుంటుంది చక్కగా. వావ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వాళ్ళ అమ్మదారికి వెళ్ళిపోయింది. నా వెనక కనబడుతున్నది టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయాము, హాస్టల్కి. ఈ ప్రపంచంలోనే కొత్తగా 7 వింతలు ఉన్నాయి కదా, 2007లో డిసైడ్ చేశారు. ఆ 7 వింతల్లో ఒక వింత పెట్రా 2వ స్థానంలో ఉంది. ఈ ప్రపంచ వింతని మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూసుకోబోతున్నాం. ఈ ప్రపంచ వింత చూడటానికి మొత్తం 2 సార్లు విజిట్ చేస్తారు ఈ ప్రదేశాన్ని. ఒకటేమో రాత్రిపూట, ఒకటేమో పగలపూట. రాత్రిపూట ఏమో 8ంటికి, పెట్రా బై నైట్ అని పిలుస్తూ ఉంటారు ఈ వర్డ్. దీనికి మన దగ్గర 2000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అదే ఒకవేళ మార్నింగ్ సమయంలో మనం వెళ్ళి పెట్రా చూడాలనుకుంటే 50 ఇక్కడ డబ్బులు అంటే 5500, ఆల్మోస్ట్ ఈజీగా 8000 రూపాయలు అవుతుంది మనకి పెట్రా చూడాలనుకుంటే. రాత్రి పగలు తప్పదు, ఇక చాయిస్ లేదు. చాలా ఎక్స్పెన్సివ్ ట్రిప్ అని చెప్పొచ్చు. సేమ్ మన ఇండియాలో తాజ్మహల్ చూడటానికి కూడా ఫారెన్ టూరిస్ట్కి 2500 దాకా అనుకుంటా, 2000 దాకా ఛార్జ్ చేస్తారు. ఈ అందమైన ప్రదేశాన్ని రాత్రి పగలు చూడబోతున్నాం. ఎవరు మిస్ అవ్వద్దు, వీడియో చివరిదాకా చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్రపంచ వింతని, 7 వింతల్లో ఒకదాన్ని. ఇక్కడ బయట స్క్రీన్ ఉంది, ద పెట్రా మ్యూజియం అని ఉంది. అదిగోండి, ఐ లవ్ పెట్రా అనే దగ్గర చిన్న బాబు ఫోటో దిగుతున్నాడు, వాళ్ళ నాన్న తీస్తున్నాడు. అలాగే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా బయట చూడండి, లైమ్ స్టోన్ మీద లోపల ఎలా ఉంటుందో అలాగే చక్కగా చిత్రీకరించి ఇక్కడ పెట్టారు, అదరగొట్టేశారు. క్లియర్గా మెన్షన్ చేసి ఉంది డ్రోన్స్ అలౌడ్ లేదని, అందుకనే మన దగ్గర డ్రోన్ తీసేసుకున్నారు. ఇక్కడ టికెట్ స్కాన్ చేసి మనం లోపలికి వెళ్ళాలి. ఇదిగోండి, పెట్రా బై నైట్ 2000 రూపాయలు. ఇప్పుడే లోపలికి ఎంట్రీ ఇచ్చారు, ఎందుకంటే మేము యూట్యూబర్స్ అని చెప్తే కొంచెం ముందే అలౌ చేశారు. ఎందుకంటే మళ్ళీ ఇదంతా జనం వచ్చారంటే నైట్ టైం చూడటానికి మళ్ళీ జనం అంతా ఫ్రేమ్లో బాగోదని ఇక్కడ లైట్లోనే చూశారు, ఈ ఆరెంజ్ కలర్లో. ఈ లైట్స్ ఫాలో అవుతూ వెళ్ళిపోండి, మీకు క్లియర్గా పెట్రా దగ్గరికి వెళ్ళిపోతారని చెప్పారు. నేను ఇప్పుడు పెట్రా గురించి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయట్లేదు, మొత్తం పొద్దున్నే షేర్ చేస్తాను. ఇంకొక 5 మినిట్స్ వెయిట్ చేయండి. ఈ నెక్స్ట్ 5 మినిట్స్ మటుకి నైట్ వ్యూ పెట్రా ఎలా ఉంటుందో ఎంజాయ్ చేయండి. రోమాలు నిక్క పొడుచుకుంటున్నాయి రాత్రి సమయంలోనే. ఇది చూస్తుంటే పగలు చూద్దాం, అద్భుతంగా అమోఘంగా ఉండబోతుంది. ఒక పెద్ద దారి చూడొచ్చు, నిజంగా గూస్ బంప్స్ నాకు ఇక్కడ. ఒక అద్భుతమైన ఫీలింగ్ కలిగింది చూడంగానే. కనబడుతున్నాయా? చూడండి, గబ్బలం అనుకుంటా అరుస్తుంది వెనక. మనం చాలా అదృష్టవంతులం.
ఈ ప్రదేశంలో కొన్ని వేల మంది నుంచుని ఉంటారు. అసలు వీడియో తీయాలంటే కష్టం, మాట్లాడాలంటే కష్టం. మొత్తం పెట్రా మనకే సొంతం అయిపోతుంది ఇప్పుడు. ఇదిగోండి ఎంత పెద్ద కిందున్నానో చూడండి, ఒక దారి ఇది. మీకు పొద్దున్న సమయంలో అర్థమవుతుంది ఇదంతా. లైట్ ఆఫ్ చేసి నడుస్తున్నా, మీకు తెలియాలి కదా అసలు నేను ఏం ఎక్స్పీరియన్స్ అవుతున్నాను అనేది. ఓహో, వావ్, వచ్చేసాం. ఇప్పుడు నా కళ్ళ ముందు ఉంది పెట్రా, చూసారా? ఆ పెట్రా మీద కూడా మొత్తం లైట్లు పడతాయని అనుకున్నాను, లేదు, కేవలం కింద దీపాలు ఉండటం వల్ల ఆ దీపాలు చాలా అందంగా వాటి మీద పడి నీడ కనబడుతుంది, చూసారా? ఇప్పటికి కూడా నేను ఫుల్గా కవర్ చేయలేకపోతున్నాను. ఇదిగోండి మొత్తం డార్క్ అయిపోయింది. 0.6 వైట్ తీసుకుంటే 1లోనే మనకి క్లియర్గా అర్థమవుతుంది. %100 వర్త్ రాత్రి సమయంలో చూడటం. ఇదిగోండి నేను చాలా బాగా ఎక్స్పీరియన్స్ అవుతున్నాను ఈ అందమైన ప్రదేశాన్ని చూడటానికి. ఇదిగోండి మొత్తం చుట్టూతా కొండలు. ఇప్పుడు నాకు సమయం 8:30 అవుతుంది కరెక్ట్గా. అదిగోండి నక్షత్రాలు కూడా కనపడుతున్నాయి ఆకాశంలో. ఇప్పుడే ఒక పిక్ తీశాను, సూపర్ ఉంది. ఆల్రెడీ స్క్రీన్ మీద పెట్టాను, మీరు చూస్తూ ఉండొచ్చు. ఎలా ఉంది? సూపర్ ఉంది కదా. మొత్తం లైమ్ స్టోన్తో నిర్మించిన అద్భుతమైన ప్రపంచంలో 2వ వింత. కళ్ళు చెదిరిపోయేలాగా ఉంది నాకు, ఇక్కడ మాటలు లేవు. అద్భుతం, అమోఘం, అసలు బ్రహ్మాండంగా ఉంది ఈ నిర్మాణం. والموت حقك لنا وله اشواقا كان خويتك ميتيه كلنا ميت والموت حقك لنا وله اشواقا والله خويتي شفتها داخل البيت قلبي عليها يدي من حرقه. ఇప్పటి వరకు చూసుకుంటే ఈ లైట్ ఫెస్టివల్లో ముఖ్యంగా ఒక వీణ వాయించారు, అలాగే ఫ్లూట్ వాయించారు. ఇదిగోండి ఇంకా దగ్గరగా వెళ్ళి మనం చూసుకుంటున్నాము. దీని తర్వాత ఇంకా మనకి ప్రవేశం లేదు. అద్భుతమైన నిర్మాణం చూడొచ్చు, చాలా దగ్గరగా చూసుకుంటున్నాం. పొద్దున్నే మనకి చాలా క్లియర్గా ఇంకా అర్థమవుతుంది. మొత్తం ఇది లైమ్ స్టోన్తో నిర్మించిన అద్భుతం పెట్రా. పైన నక్షత్రాలు కూడా కనపడుతున్నాయి అనుకుంటున్నాను మీకు. We have special food for tonight. భోజనం చాలా చాలా బాగుంది. కేక్ he has also made special cake for us. Amazing. అదిగోండి చూడండి. Wait, I also let me. ఒక పక్కన పుచ్చకాయలు, ఒక పక్కన కేక్, అదిగోండి ఒక పులిహార లాగా, ఇక్కడ రైస్, పుచ్చకాయ. ఇదిగోండి ఇంకో స్పెషల్ ఫుడ్ కుక్ చేశారు మా కోసం. అదేంటో చూద్దాం. నాకు కూడా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఓకే ఓకే, వావ్,
ఫిష్ ಮತ್ತೆ ఆలుగడ్ಡೆ. చేపలు బంగాళదుంప అదిరిపోయింది చూడండి. అది చూస్తుంటేనే అర్థమవుతుంది, సాఫ్ట్గా ఉంది. నెక్స్ట్ డే అందరికీ గుడ్ మార్నింగ్. మళ్ళీ పెట్రా లోపలికి ఎంటర్ అయ్యాం. ఇప్పుడు పొద్దున్నే సమయంలో చూసుకోబోతున్నాం. మీకు ఇంకా చాలా క్లియర్గా కూడా అర్థమవుతుంది. ప్రపంచంలో రెండో వింత పెట్రా. మా దగ్గర 5,500 రూపాయలు ఛార్జ్ చేశారు టికెట్. అంటే ఇక్కడ డబ్బులు 50 జార్డేనియన్ దినార్. ఇదిగోండి వెనక పక్కే చూడొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ నుండి మనం టికెట్ తీసుకున్న దగ్గర నుండి లోపలికి వెళ్ళటానికి కనీసం 2 కిలోమీటర్లు మనం నడవాల్సి వస్తాం. కొంతమంది పెద్దవారు ఉంటారు కదా, నడవలేని వారు, వాళ్ళు ఇదిగోండి ఇక్కడున్న గుర్రాలు కూడా రెంట్కి తీసుకుంటారు. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలనుకుంటే చేయొచ్చు. మంచిగా బాగుంటుంది గుర్రం స్వారీ చేస్తే. లోపల అద్భుతంగా ఉంటుంది, కళ్ళు చెదిరిపోతాయి. ఆల్రెడీ చూసారు కదా స్టార్టింగ్ మనం నైట్ వీడియో చూసుకున్నాము. అలాగే రోమాలు నిక్కపొడుచుకున్నాయి అసలు అక్కడ నడుస్తుంటే. ఆ ప్రాంతంలో 2,300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ప్రాంతం అంతా. మొత్తం ఇదంతా ఒక రివర్ బెడ్. ఇప్పుడు నేను నడుస్తున్నదంతా చూడొచ్చు. కానీ ఇప్పుడు ఈ ముఖ్యంగా ఇది ఒక పెద్ద మెయిన్ టూరిస్టిక్ ప్లేస్ అయిపోయింది కదా, ఇక 2 దారులుగా నిర్మించారు. ఇక్కడ నడుస్తున్నప్పుడు మరొకటి హెచ్చరిక కూడా చేస్తున్నారు. అది కేవలం వానాకాల సమయంలో ఫ్లడ్ వస్తుందంట. ఇది ఇప్పుడు రివర్ బెడ్ అని చెప్పాను కదా, బీభత్సమైన ఫ్లడ్ పైన కొండల్లో నుండి. ఇదంతా పెద్ద రివర్ చూసుకోవచ్చు. ఒకవేళ మనం వానాకాలం వచ్చినప్పుడు కరెక్ట్గా సూర్యకిరణాలు వచ్చి ఆ కొండరాళ్ళ మీద పడుతున్నా కూడా అసలు మామూలుగా లేదు చూస్తుంటే. 2,300 సంవత్సరాల క్రితం ఇక్కడ జనాలు నివసించేవారు. 20,000 జనాభా పైన అంట. లాస్ట్ సిటీ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే 80% వరకు ఇప్పటికి కూడా కనుగొనలేకపోయారంట ఇక్కడ ఉన్న అసలు ఈ ప్రదేశం, ఈ లాస్ట్ సిటీ ఏంటనేది. ఈ కట్టడాలు ఎలా ఉన్నాయో అసలు చాలా విచిత్రంగా. అక్కడ చూశారు కదా ఒక బాక్స్ లాగా ఉండి, స్క్వేర్ షేప్లో బాక్స్ లాగా ఉండి, అవతల పక్కన మీరు కేవ్స్ కూడా గమనించవచ్చు. ఆ కేవ్స్లో అంతా పీపుల్ నివసించేవారు. చాలా కథలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి షేర్ చేసుకుందాం. ఇది చూడండి యువతల పక్కన కరెక్ట్గా ఈ కొండల మధ్యన నది ప్రయాణిస్తున్నది కదా. మనకు అక్కడ ప్రవేశం లేదు, కానీ దాని లోపలికి కూడా మనకి ఎలో చేస్తే సూపర్ ఉంటుంది. మరి అలాగే ఒక గుర్తు ఉంది చూసారా అక్కడ, గోపురం లాగా. ఇక్కడ కనపడుతున్నవన్నీ రాతితో చేసిన గుళ్ళు, అలాగే మొత్తం టోమ్స్ కూడా ఉంటాయి. వాటిల్లో ఇదిగోండి ఇక్కడ చూశారు కదా ఎట్లా ఒక బాక్స్ లాగా నిర్మించి దాన్ని చెక్కారు. దీని లోపల మనకేముందనేది డౌట్ రావచ్చు. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది చూస్తున్నారు కదా, దీని లోపలికి ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు మీకు అర్థమవుతుంది క్లియర్గా. చూసారా ఎలా ఉందో? ఇది ఒక టోంబ్. మరణించిన తర్వాత ఇక్కడ పెట్టినట్లుగా ఇదిగోండి 6 అడుగులు పొడవు ఉండేవి చూసారా, 2 ఉన్నాయి మొత్తం ఒక బాక్సుల్లాగా. ఇన్ని వేల సంవత్సరాలు అవటం వల్ల చాలా వరకు మొత్తం దండయాత్ర చేసి ఈ ప్రదేశాన్ని చాలా వరకు ధ్వంసం చేశారని చెప్పచ్చు. మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు అసలు ఎవరు ఇక్కడ నివసించిందని. చరిత్ర ప్రకారం చూసుకుంటే నెబీతియన్స్ అసలు ఇక్కడ మొదట అంట. వాళ్ళ రాజ్యం అని చెప్తున్నారు మొత్తం ఇదంతా. వాళ్ళ క్యాపిటల్ సిటీ అంట ఇది. దీనికి మరొక నిక్ నేమ్ కూడా ఉంది, రోజ్ సిటీ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ రాళ్ళు కొంచెం పింకిష్ అలాగే రెడ్ కలర్లో ఉండటం వలన. చాలా విచిత్రంగా చెక్కారు కదా ఇక్కడ మొత్తం నెబీతియన్స్. ఆ తర్వాత అరబ్ ట్రైబ్ కూడా ఇక్కడ నివసించారు. వారి తర్వాత ముఖ్యంగా అరబ్ ట్రైబ్స్ ఈ ప్రదేశాన్ని ట్రేడింగ్ కోసం ఉపయోగించేవారంట. ఎందుకు ధ్వంసం చేశారో తెలియదు. చూడండి ఇక్కడ ఆల్రెడీ ఒక ద్వారం లాగా ఉంది, పూర్తిగా ధ్వంసం చేశారు ఎందుకనో. వావ్, లోపల చూడండి ఎలా ఉందో.
మొత్తం మూడు రూములు అమోఘంగా చెక్కారు, అద్భుతంగా. మొత్తం ఆ చెక్కినది కూడా మనకు అర్థమవుతుంది, చూడవచ్చు క్లియర్గా. వాళ్ళు నేను లోపల నుండి మనకి ఇలా ఉంది బయట పక్కకి. ఈ నిర్మాణాలు చూస్తున్నప్పుడల్లా నాకు అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్సే గుర్తొస్తున్నాయి. మన భారతదేశపు చరిత్రలో అవి కూడా చాలా గొప్ప ప్రదేశాలు. ఇక్కడ నది ప్రయాణించడం మనం చూసాం కదా, ఒక ఫ్లడ్ వస్తుందని చెప్పుకున్నాం. ఈ ఫ్లడ్ని వీళ్ళు డైవర్ట్ చేయడానికి అప్పట్లోనే 88 మీటర్లు పొడవైన ఒక టన్నల్ని నిర్మించారు. అదిగోండి, వీళ్ళకి మరొక నిక్నేమ్ కూడా ఉంది. హైడ్రాలజికల్లో, ఇంజనీరింగ్లో వీళ్ళు మాస్టర్స్ అని చెప్తున్నారు. అదిగోండి, అక్కడికి మనకి ప్రవేశం లేదు. ఒకవేళ ఇప్పుడు కూడా ఫ్లడ్ వచ్చినా కూడా అదిగోండి అటువైపే వెళ్తుంది, ఆ డ్యామ్ రూట్లోనే. ముఖ్యంగా వీళ్ళు ఈ నీరు అటు డైవర్ట్ చేయడానికి కారణం ఏంటంటే, ఇది అసలు మెయిన్ కోట లోపలికి ఎంట్రీ అవ్వటానికి. 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్లో ఈ 2వ ప్రపంచ వింత నా ఫేవరెట్ ప్రదేశానికి వచ్చాను. ఇక్కడే నాకు కరెక్ట్గా ఈ దారిలో నడుచుకుంటా వెళ్తున్నప్పుడే అసలు రోమాలు నిక్క పొడుచుకున్నాయి నాకు. చూడండి, మొత్తం దిగువకి వెళ్తున్నాను, మొత్తం కింద లోయలోకి. అది అసలు మనుషులు చెక్కారా లేకపోతే నీటి వల్ల ఏర్పడిందా ఈ దారి? అద్భుతం. అసలు ఎవరికి అర్థం కాని మిస్టరీ ఇప్పటికి కూడా. మీకు మీరు ఊహించుకోండి, ఇది అక్షరాల నిజం. ఇక్కడ మీరు గమనించవచ్చు, కరెక్ట్గా కొండరాళ్ళకి అంచున మీకు అటువైపు ఇటువైపు 2 పిల్లర్లు వచ్చి కంటిన్యూ అయ్యి చూసారా? అదంతా కంటిన్యూ అయ్యి ఒక ఆర్చ్ లాగా సృష్టించారు ఇక్కడ మొత్తం. కానీ మొత్తం పూర్తిగా కూలిపోయింది ఇక్కడ ఆర్చ్. ఇక్కడ కనపడుతున్న దారిని ద సిక్ అని పిలుస్తారు. ఇందాక వాటర్ ముఖ్యంగా డైవర్ట్ చేయడానికి కారణం ఇటు రాకుండా ఉండటం కోసం. ఆ డ్యామ్ ద్వారా సముద్రానికి 800 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రదేశంలో ఉన్నాం ఇప్పుడు మనం. మీరు ఒక వింతని మీరు గమనించారనుకుంటున్నాను. ఈ దారిలో మనం ప్రయాణిస్తున్నప్పుడు పెట్రాకి ఇదిగోండి నీరు అనేది చాలా ఇంపార్టెంట్. భోజనం అంటే ఎలా మోసుకుని వస్తారు పల్లెల్లో, కానీ నీరు 20,000 మందికి మోసుకు రాలేరు కదా. అప్పట్లోనే రివర్ దగ్గర నుండి ఇదిగోండి నీరు ఎట్లా వాటర్ సిస్టమ్ని ఎట్లా డెవలప్ చేశారో ఇట్లా ఒక దారిలాగా ఏర్పరిచారు. మొత్తం ఈ దారిలో ఉండి నీరు మొత్తం అంతా కిందకి ప్రవహిస్తూ ఉంటుంది. అలా వాళ్ళు రోజువారీ కార్యకలాపాలు తీర్చుకుంటారు. అలాగే దాహం మొత్తం చూడండి, ఈ రాళ్ళు కూడా మొత్తం చాలా వరకు ధ్వంసం అయిపోయినట్లు తెలుస్తుంది, చూసారా? ఇట్లా ప్రవహించేది. న్యాచురల్ స్ప్రింగ్స్ని, మౌంటైన్స్లో ఉండే వాటర్ కేవ్స్ని మొత్తాన్ని ఇరిగేషన్ వాటర్ సిస్టమ్ డెవలప్ చేశారు. అది కూడా రాతి మీద. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందని చెప్తున్నారు ఈ దారి. మొత్తం ఒక నీరు ఉరవడి వలన, లైమ్ స్టోన్ కదా, చాలా ఈజీగా నీటి వేగానికి కూడా కరిగిపోతుంది. ఇది చాలా వింత అనిపించింది నాకు. ఈ రాయిలో అలాగే ఈ వాల్కెనిక్ అప్పట్లో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది కదా, ఒక నలుపు దారి వెళ్ళటం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. చూడండి, ఒక చెట్లు వేర్లు ఎలా వెళ్తాయో రాతిలోకి, కానీ అది వేరు కాదు, అది రకరకాల స్టోన్స్, అవి మొత్తం మినరల్స్, బ్లాక్ స్టోను, రెడ్ స్టోను, గ్రానైట్ స్టోను మొత్తం కలిసి ఉంది ఈ ప్రాంతంలో. వావ్, ఇంకా చూడండి వెళ్ళే కొద్దికి ఉద్యోగానికి లేట్ అయిందేమో కానీ మొత్తం పరుగులు తీసుకుంటూ వెళ్తున్నారు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో కూడా స్థానం సంపాదించింది ఈ పెట్రా. ఈ 7,000 సంవత్సరాల నుండి ఇక్కడ నెబిటియన్స్ నివసిస్తున్నారంట.
ముఖ్యంగా ఇక్కడ ఈ కొండ ప్రాంతంలో ఇంత లోపల ఈ కంజెస్టెడ్గా ఉండే ప్రదేశంలో నిర్మించడానికి కారణం ఏంటంటే వీరి మీద ఎవరో దండయాత్ర చేయకుండా ఉంటారని చెప్పి ఒక సీక్రెట్ సిటీ లాగా ఉంటుందని చెప్పి నెబుతియన్స్కి నిర్మించారంట ఇక్కడ. ఒక అద్భుత మాయా లోకంలో నేను నడుస్తున్నట్టు జీవిస్తున్నట్లు అనిపిస్తుంది. చూడండి వెనక పక్క ఎలా ఉందో. గొప్ప గొప్ప హాలీవుడ్ సినిమాలు కూడా ఇక్కడ చిత్రీకరించారు. మమ్మీ సినిమా కూడా ఇక్కడ షూట్ చేశారు. అలాగే ఇండియానా జోన్స్ 3rd పార్ట్ పెట్రా గురించే ఉంటుంది, గుర్తుందా మీకు? ఆ సిరీస్ అంతా చాలామంది చూసే ఉంటారు. ఎవరైనా చూడకపోతే పిల్లల్ని అడిగి డౌన్లోడ్ చేసుకుని చూడండి, అద్భుతంగా ఉంటుంది ఆ సిరీస్. రెండు 2500 సంవత్సరాల నుండి మనుషులు ఇక్కడ జీవిస్తూ ఇక్కడ నడుస్తూ అసలు ఎలా ఉన్నారా అని ఊహించుకుంటుంటేనే అమోఘం. ముఖ్యంగా ఈ వాటర్ సిస్టమ్ అయితే షాకింగ్, చాలా షాకింగ్. పక్షి, వావ్! ఇలాంటి అందమైన ప్రదేశాల్లో ముఖ్యంగా ఇలాంటి పక్షులు చూస్తున్నప్పుడు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అయ్యో చెట్లు పొదలోకి వెళ్ళిపోయింది, కనపడట్లేదు. అక్కడ ఉంది, అదిగోండి. బాగుంది కదా బోర్డు? ఆ బోర్డ్ పేరు తెలిస్తే కామెంట్ చేయండి. కోకిల కూ కూ. సూర్యకిరణాలు పడిన తర్వాత కొండ అంతా తలతల మెరిసిపోతుంది, ఒక బంగారం గనిలాగా. ఇప్పుడు అదే దారిలో వెళ్ళాలి మనం, ఈ కనపడుతున్న నేరో రూట్లో. ఎంత పెద్దగా ఉందో చూడండి. కనీసం 120 మీటర్ల ఎత్తు ఉంటుంది, 150 మీటర్ల ఎత్తు. ఈ ప్రదేశాన్ని మొత్తాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఇక్కడే తిరుగుతున్నారు. బట్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, ఎవరు డిస్టర్బ్ చేయట్లేదు మనల్ని. సలాం అలైకుం. ఇదిగోండి, ఇంకా దగ్గరికి వచ్చేటప్పుడు సన్లైట్ ఈ సందుల్లో నుండి పైనుండి కిరణాలు రావటం కష్టమై చీకటిగా ఉంది ఈ ప్రాంతం అంతా. పైన చూస్తారు ఎలా ఉంటుందో. ఇదిగోండి, మనం ముందుకు వచ్చిన తర్వాత ఈ వాటర్ ఇరిగేషన్ సిస్టము 2 చోట్ల ఉంది చూడండి. ఇప్పుడు దారికి ఇరువైపులా ఉంది. ఇప్పుడు ఇక్కడ మనకి కాంక్రీట్ దారి వేశారు కదా ఇప్పుడు రోజుల్లో, కానీ అప్పట్లో మొత్తం అంతా ఇక్కడ కొండరాళ్ళు బెడ్ ఉండేది. ఇప్పుడే మొత్తం మిలిటరీ వెహికల్స్ అంతా బయటికి వస్తున్నాయి. అక్కడ చూడొచ్చు, అదిగోండి మొత్తం కొండరాళ్ళ కిందంతా దారి మార్గం. అద్భుతం, అమోఘం. ఇప్పుడు నా కళ్ళ ముందే ఉంది ఈ పెట్రాలో ఉండే మెయిన్ అసలు అది ఆ పిక్చర్. ఇప్పుడు అది మీకు చూపించబోతున్నాను. వావ్, అమోఘం. ఓరి దేవుడు, అసలు ఎలా నిర్మించారో చూడండి. ఈ అద్భుతమైన నిర్మాణాన్ని మీ కళ్ళారా చూడండి. ఓ, దీనికోసమే ప్రపంచం అంతా దీన్ని జీవితంలో ఒక్కసారిగా చూడాలని ఎక్కడెక్కడో నుండి వస్తారు. అసలు నిజంగా అది చూడండి, ఆ కొండ కూడా ఏదో కూడా ఒక వాలినట్లుగా అట్లాగే వాళ్ళు చెక్కారు. రాక్ కటింగ్ అమోఘం, అద్భుతం. కింద చూస్తే 6 పిల్లర్లు ఉన్నాయి, మనం గమనించవచ్చు. మొత్తం పైన కూడా మనం గమనిస్తే ఇదిగోండి అటు ఇటు 2 పిల్లర్లు, మధ్యలో ఒక 2 పిల్లర్లు. అమోఘం, అద్భుతమైన నిర్మాణం. ముఖ్యంగా వీటి మీద మొత్తం ఇక్కడ దేవుళ్ళు, దేవతలు, అలాగే మిథలాజికల్ క్రీచర్స్ కూడా ఉంటాయంట వీటి మీద బొమ్మలు. అదిగోండి అక్కడ మీరే చెప్పాలి, అక్కడ వాటి మీద ఉన్న రాతి చెక్కుడు మొత్తం ఏకశిలారాయి మీద పైనుండి కింద వరకు చెక్కుంటా వచ్చిన నెబుతియన్స్. అద్భుతం కదా. అక్కడ ఫ్లవర్స్ కనపడుతున్నాయా మీకు లైన్లో? అదొకటి అర్థమవుతుంది. డిజైన్ కనబడుతుంది, ఒక కప్స్ లాగా ఉన్నాయి చూడండి.
అదిగోండి ఒక కప్స్ లాగా ఉన్నాయి మొత్తం పైన చూసుకుంటే మనకి ఇక్కడ దేవతలు ఉన్నారు. ఇదిగోండి మొత్తం ఎవరో కానీ చూసారా నాశనం చేశారు ఇంత అద్భుతమైన కట్టడాన్ని మొత్తాన్ని. గుర్రము గాడ్ అయి ఉంటారు. ఇక్కడ కూడా అలాగే ఇదిగోండి గుర్రము, ఇద్దరు మనుషులు దేవుళ్ళు. లోపలికి ప్రవేశం లేదు మనకి. ఇదే మనం 100 సంవత్సరాల క్రితం వచ్చి ఉంటేనా మనకు నచ్చినట్టుగా లోపల కూడా పడుకునే వాళ్ళం. ఈ అద్భుతమైన నిర్మాణం చుట్టుపక్కల ఎలా ఉందో చూడండి. మొత్తం ఇక్కడ కొంచెం చేసింది ఉంది రాక్ మీద, అదంతా కట్ అయిపోయింది. మళ్ళీ అక్కడ కూడా చూడండి ఒక కేవ్ లాగా ఉండి దారి. ఇక్కడికి వచ్చిన వారల్లా ఇదిగోండి ఇలాగా క్యామెల్ మీద ఎక్కి వాటితో ఫోటోలు దిగుతారు కరెక్ట్గా ఈ పెట్రా ఉన్న లొకేషన్లో. పెట్రాకు ఆపోజిట్లో ఉన్నది ఇదిగోండి ఈ దారిలో నుండే వచ్చేవారు అందరూ, ప్రతి ఒక్కరు. రాత్రి నేను పొరపడ్డాను కరెక్ట్గా ఈ అద్భుతమైన నిర్మాణం. ఇదిగోండి కింద మొత్తం లైట్స్ అనుకున్నాం కదా, అవి లైట్స్ కాదు, అవి క్యాండిల్స్ని ఒక ఫుడ్ ప్యాక్ చేసే కవర్ ఉంటుంది కదా, ఆ కవర్లో పెట్టి కింద మట్టి పెట్టి అట్లా పెట్టారు. అది చాలా అద్భుతంగా చేశారు. ఇదిగోండి ఇంతకు మించి మనకి ఇక్కడ నుండి ఇక ప్రవేశం లేదు. ఇంత దగ్గరికి వచ్చాను చూడొచ్చు. స్టార్టింగ్లోనే మనకి చూస్తే చూడండి ఇది ఒకటే అనుకున్నాను, కింద కూడా ఉంది. దీనికి కింద కూడా మొత్తం ఒకటి, అక్కడ కూడా మరొకటి ఉంది. మొత్తం 2 ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు లోపల. వా చూడండి ఎలా ఉందో. ఆ ద్వారానికి పైన ఒక ఆర్చ్ లాగా ఎలా పెట్టారో, మళ్ళీ అటువైపు ఇటువైపు చూడండి గుండ్రంగా. మరి వెలుగు రావటానికో ఏంటో కానీ అప్పట్లో డోర్లు ఉండేవి కాదు కదా. లోపల అలా ఉంది. ఇదిగోండి లోపల అలా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లోపలికి మరొక చిన్న ఛాంబర్ ఉంది. పెట్రా ఇదిగోండి. పెట్రా అనేది మీనింగ్ ఏంటంటే ఒక రాక్ అంట, అంటే రాయి అని అర్థం. ఈ పెట్రా అనే పేరు గ్రీక్ నుండి వచ్చిందని చెప్తున్నారు. ముఖ్యంగా ఇదిగోండి ద ట్రెజరీ అల్ ఖజానా అని పిలుస్తారు ఈ ప్రదేశాన్ని. ఇక్కడ ఇప్పుడు మనం చూసుకుంటున్న దాన్ని ఎక్కడెక్కడో నుండి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని మరీ వస్తారు. ముఖ్యంగా ఇక్కడ ఈ ఒంటి మీద పెట్రా ముందు ఫోటో దిగటం కోసం. ఇదిగోండి మహారాణి క్వీన్ లాగానే ఉంది ఆవిడ నిజంగానే ఆ ఒంటి మీద. చాలాసేపు వరకు ఇక్కడే ఉన్నాను, గంట పైగా ఈ అద్భుతమైన ఈ ట్రెజరీ కట్టడాన్ని చూస్తూనే. 1వ సెంచరీ BCలో ఇది నిర్మించినట్లు చెప్తున్నారు. మొత్తం ఇది ట్రెజరీ అని కూడా పిలుస్తున్నారు కదా. అప్పట్లో వజ్ర వైడూర్యాలు మొత్తం చాలా ఉండేవంట, రాజుకు సంబంధించిన మొత్తం ఇక్కడ. అలాగే కరెక్ట్గా ఇప్పుడు సూర్యకిరణాలు వచ్చి పడిన తర్వాత అసలు చూడొచ్చు అల్ ఖజానా అసలు తల మెరిసిపోతుంది. ఇలాంటిది మరొకటి ఉంది. ఇక్కడ నుండి ఇంకొక 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి, ముఖ్యంగా ఈ పెట్రాలో. అది కూడా వెళ్ళి చూసుకుందాం. ముఖ్యమైనది మిస్ అయిపోయాము. ఈ అద్భుతమైన నిర్మాణాన్ని ముందు చక్కగా మంచి ఫోటో తీసుకోలేకపోయాం. టూరిస్ట్ ఎవరో లేరు, అది సమస్య కాదు. అక్కడ కనపడుతుంది చూస్తున్నారా, మొత్తం దారి కరెక్ట్గా ఈ ట్రెజరీ ఆపోజిట్లో ఉన్నది. పక్క రైట్ సైడ్లో ఉన్న మెట్లంతా చూసారా, ఆ మెట్లు దారిన మొత్తం కొండ పైకి ఎక్కి ఇదిగోండి ఈ ఆపోజిట్లో ఉన్న ఈ కొండ మీద పైన కూర్చొని అక్కడి నుండి ఫోటో తీస్తారు. అసలు ఒకే ఫ్రేమ్లో మొత్తం ట్రెజరీ మనము అమోఘంగా వస్తుంది పిక్చర్. ఇక ముందుకు ప్రయాణం సాగిస్తున్నాం మేము.
ట్రెజరీ చూసుకుని లోపలికి నడుచుకుంటూ వచ్చినాక ఇక్కడ ఒక అద్భుతాన్ని చూసాం. అసలు కళ్ళు చెదిరిపోయేలాగా ఉంది. చూడండి, మొత్తం కొండలో అసలు కనీసం 40 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ టోమ్స్ని ఎలా అద్భుతంగా నిర్మించారో అప్పట్లో ఈ రాజులని. అలాగే ఇటువైపు చూసుకుంటే చూడండి, మొత్తం 1, 2, 3 ఇలా కొన్ని వందలు ఉన్నాయంట ఇలాగ టోమ్స్ ఇక్కడ. ఈ అద్భుతమైన రాయల్ టోమ్ని ఎలా ఉంటుందో చూద్దాం మనం లోపలికి వెళ్ళి. ఈ కట్టడాలు సేమ్ ఈజిప్టే గుర్తొస్తుంది వీటిని చూస్తుంటే. వావ్, లోపలికి వెళ్ళే నాక పెద్ద ఛాంబర్ చూడండి. ఆ పైన కలర్స్ కూడా చూసారా, అద్భుతంగా ఉన్నాయి. మొత్తం స్టోన్ కలర్స్. లోపల చూడొచ్చు, మొత్తం 3 రూముల్లాగా ఉన్నాయి. చాలా విచిత్రంగా ఉంది. దీని లోపల ఉండేవి టోమ్స్ మొత్తం గొప్ప గొప్ప రాజుల్ని, రాణిల్ని ఇక్కడ పెట్టేవారు అనుకుంటా ఈ టోమ్స్ లోపల. నా వెనక కనపడుతున్న ఈ పెద్ద పెద్ద మౌంటైన్స్ ఉన్నాయి కదా, మొత్తం పైకి వెళ్ళిన తర్వాత హై ప్లేస్ ఆఫ్ సాక్రిఫైస్ అని పిలుస్తున్నారు. ముఖ్యంగా అప్పట్లో ఈ రాజులు అక్కడ మొత్తం పండగలంతా జరుపుకునేవారు అంట. ఇంపార్టెంట్ రిలీజియస్ సెరమనీస్ మొత్తం. అలాగే వాటితో పాటు మనం ఇప్పుడున్న కాలంలో జంతు బలి ఎలా ఇస్తామో వీళ్ళు కూడా సాక్రిఫైస్ చేసేవారంట దేవుళ్ళ కోసం. అలా సాక్రిఫైస్ చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుందని, వెల్త్, హెల్త్ అన్నీ వస్తాయని కూడా వీళ్ళ నమ్మకం అని చెప్తున్నారు. కానీ ఇదే దారిన శాంతం కొండ మీద 1.5 కిలోమీటర్లు వెళ్ళాలి, మళ్ళీ వెనక్కి 1.5 కిలోమీటర్. అందుకనే మేము ప్రయత్నించట్లేదు ఆ ప్లేస్కి వెళ్ళటానికి, మాకు అంత సమయం లేదు ఇప్పుడు. ఇలాంటి నిర్మాణాన్ని మీరు ఇక్కడ తప్ప ఈ ప్రపంచంలో ఎక్కడ చూడలేరు. ఇదిగోండి, మనం ఇప్పుడు దాకా చెప్పుకుంటున్నాం కదా రోమన్ థియేటర్ ఫేమస్ అని చెప్పి. అది కాదు అసలు ఫేమస్. నెబూతియన్ వాళ్ళు నిర్మించిన థియేటర్ ఇది ఫేమస్. ఈ ప్రపంచంలో రాక్ కొండ మీద థియేటర్ ఇట్లా కట్ చేసినది ఇది ఒక్కటే ఉంది ప్రపంచంలో, ఇంకెక్కడా లేదు. మొత్తం 3 స్టేర్లు ఉంటాయి చూడండి. వావ్, నిజంగా ఓరి నాయనో అద్భుతంగా నిర్మించారు అసలు. అప్పట్లోనే 2300 సంవత్సరాల క్రితమే వీళ్ళకి ఇన్ని ఐడియాస్ ఎలా వచ్చినాయో ఏంటో. కానీ ఇదిగోండి, అప్పట్లో కాంబాక్ట్స్, నాటకాలు ఇట్లా చాలా జరిగేవి కదా ఇక్కడ మిగుతున్న. ఇదంతా స్టేజ్. తర్వాత రోమన్స్ కూడా ఇది పూర్తిగా ధ్వంసం అయిపోతే ఆ పైన 3వది మొత్తం వాళ్ళు సరి చేశారంటూ చెప్తున్నారు రోమన్స్. పైనంతా గమనిస్తే మళ్ళీ టోమ్స్ ఉన్నాయి చూడండి. 4000 మంది ఒకేసారి కూర్చొని ఇక్కడ థియేటర్లో ఏం జరుగుతుందో మొత్తం వీక్షించవచ్చంట. థియేటర్ లోపలికి ఇది దారి మొత్తం గ్రిల్స్ వేసేసి క్లోజ్ చేసేసారు మనకి లోపలికి వెళ్ళకుండా. చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది చూడండి. ఆ మెట్లు అన్నీ క్లియర్గా తెలియట్లా మనకి. రోమన్లు కట్టిన థియేటర్లు అవి వేరు. అవి ఏంటంటే రాళ్ళని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని, ఇదిగోండి ఇలాగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ అలా వాళ్ళు రోమన్ థియేటర్లు కట్టారు. అందుకే దానికి దీనికి ప్రత్యేకత. ఒకే కొండని పైనుండి మొత్తం చెక్కుకుంటూ వచ్చారు మెట్లులాగా కిందకి. ఎన్ని సంవత్సరాలు పట్టిందో మరి అప్పట్లో వీళ్ళకి. ఇదిగోండి, మళ్ళీ నా పక్కన మళ్ళీ కరెక్ట్గా థియేటర్ ఆపోజిట్లోనే మళ్ళీ ఇక్కడ అన్ని టోమ్స్ చూడొచ్చు. వావ్, అద్భుతంగా అమోఘంగా ఉంది చూడండి. ప్రకృతి ఎలా అద్భుతాలను క్రియేట్ చేసిందో. రంగురంగులు రాళ్ళు, ఎన్ని రంగులో. ఈ సువెనీర్ షాప్లో ఇక్కడ 120 రూపాయలకి ఇవి 7 పీసులు ఇస్తున్నారు. నాకు ఇవి అంతగా ఎక్కలేదు, కానీ మన ఫ్రిడ్జ్కి పెట్టుకోవడానికి ఇది చాలా బాగుంటుంది. నాకు మల్టీ కలర్స్ అంటే ఇష్టం, మీకు తెలుసు కదా. చూడండి, మొత్తం ఇక్కడ 2 ఉన్నాయని చెప్పాం కదా ట్రెజరీ ప్లేసెస్. ఆ 2 క్యామెల్, పెట్రా, జోర్డన్ అని చెప్పి బాగా వచ్చింది. 60 రూపాయలు తీసుకున్నారు ఒకటి. ఇట్స్ ఓకే. నేను మిత్రుడు ఇద్దరం ఒకటే తీసుకున్నాం. అదిగోండి, యా, ఇట్స్ అవర్ లెగసీ. ఎస్, నెనపుకోస్కర. నెనపు, వాట్ యు సే ఫర్ లెగసీ ఆర్ మెమొరీ ఇన్ తెలుగు? జ్ఞాపకంకోస్కర ఈసారు ఇచ్చేసారు. హౌ టు సే టేకెన్, తీసుకున్నాం. జ్ఞాపకం కోసం తీసుకున్నాం. ఇక్కడున్న ప్లేట్లలో కూడా రకరకాల మూలికలన్నీ సేల్ చేస్తున్నారు. మనం సాంబ్రాణి వేసుకుంటాం కదా మంచిగా వాసన రావటానికి. ఇదిగోండి, ఇది యూజ్ చేస్తారంట.
అట్లాగే ఇక్కడ చూడండి ఇంకా చాలా రకాలు ఉన్నాయి, ఏంటివో కానీ ఇవన్నీ. నెబతిన్ మెయిన్ కింగ్ టోంబ్ ఆ పైన ఉందంట, అదిగోండి కనబడుతుంది అక్కడ. అక్కడికి వెళ్దాం, మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఆపోజిట్లో సిటీ అంతా వ్యూ చూడండి. ఇదంతా అసలు మెయిన్ ఇప్పుడు వచ్చిన ప్రదేశం మామూలుగా లేదు. ఇదిగోండి అసలు మెయిన్ రాజు టోంబ్ ఇదేనంట. సరే ఎంత పెద్దగా ఉందో ఇది. ఓ దేవుడా, చాలా వరకు మొత్తం నాశనం చేశారని తెలుస్తుంది, డ్యామేజ్ అయిపోయింది చూడొచ్చు. ఇక్కడంతా ఒకప్పుడు పిల్లర్లు ఉండేవి అనుకుంటా, అటువైపులాగా మొత్తం ఏకశిల రాయిని పైనుండి చెక్కుంటూ వచ్చారు ఈ టోంబ్ని. ఆ పిల్లర్లు చూడండి ఎలా చెక్కారో అద్భుతంగా. లోపలికి వెళ్ళే ద్వారం కూడా చాలా వరకు ధ్వంసం చేశారు, చెక్కేసి నాశనం చేశారు. ఇదిగోండి లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంది టోంబ్, చాలా పెద్ద టోంబ్. వావ్, కనీసం 40 మీటర్లు ఉంటుంది లోపల చూడొచ్చు. మొత్తం ఛాంబర్స్, ఇటువైపు 2, మధ్యలో 3, అవతల పక్క ఒకటి ఉంది. పైన కలర్స్ చూడండి ఎలా ఉన్నాయో, మొత్తం క్రాక్ ఇచ్చేసింది చూసారా. ఈ ముఖ్యమైన రాజు మరణించిన తర్వాత ఇక్కడ పెట్టినాక ఎంత బంగారం, అసలు ఎంత దీంట్లో వజ్రాలు కానీ పెట్టారా అనిపిస్తుంది. ఎంత పెద్ద ఛాంబరో చూడండి, చాలా పెద్దది. అసలు పిల్లర్ లేకుండా అసలు ఎలా నిర్మించారో ఏంటో కానీ వీళ్ళకి భయమే లేదేమో. 40-50 మీటర్లు విస్తరణ ఉంది లోపల, మధ్యలో పిల్లర్ సపోర్టే లేదు. సరే కదా, బ్యాక్ సైడ్ అంతా నా వెనక పక్క వ్యూ చూడండి, అదిరిపోతుంది. ఇక్కడ కోట దగ్గర నుండి మొత్తం పెట్రా, ఓల్డ్ సిటీ, లాస్ట్ సిటీ. ఇక్కడ నుండి క్లియర్గా కనబడుతుంది మొత్తం ఆ రాజులు టోమ్స్. అలాగే ఇంకా ఇక్కడ చూడండి ఇంకా మొత్తం టోమ్స్ కూడా ఉన్నాయి. ఇందాక మనం చూసుకున్నాం ట్రెజరీ, అలాంటిదే ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి. కానీ పూర్తిగా ధ్వంసం అయిపోయింది ఈ ప్రదేశం అంతా. మొత్తం ఆ కొండలో నిర్మించారు ఇవన్నీ. ఈ పెట్రా సిటీలో ఒకప్పుడు ఇది వాటర్ ఫౌంటైన్ అంట. ఈ రాళ్ళన్నీ ఉన్నాయే, ఆ రాయి పక్కనే అక్కడ ఒక పెద్ద చెట్టును చూశారు. ఆ చెట్టుకి 450 సంవత్సరాల వయసు అని చెప్తున్నారు. అది పిస్తాచు అంట. ఇప్పుడు సీజన్ కాదు కదా, లేకపోతే మనం దానికి వచ్చే పిస్తా తినచ్చు. ఇలా నేను టర్కీలో తిన్నాను, చెట్లకు ఉండే పిస్తాని తెంచుకొని. ఈ ప్రదేశాన్ని మొత్తం నెబితియన్ తర్వాత రోమన్స్ ఆక్రమించుకున్నారని చెప్తున్నారు. అప్పట్లో ఇది స్ట్రీట్ అంట, ముఖ్యంగా షాపింగ్ స్ట్రీట్, ఏన్షియంట్ పెట్రా టైంలో. ఆర్కియలాజికల్ శాస్త్రవేత్తలు ఇక్కడ మొత్తం అంతా ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు, అది ఎక్స్కవేషన్ చేస్తున్నారు. ఇవ్వండి ఇంకా చాలా ఉంది కదా, 80% ఇంకెప్పటికి కనుక్కుంటారు, ఎన్ని సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ మనం కింద చూసుకుంటే నెబితియన్ టైంలో వాళ్ళు పూజించే టెంపుల్ అంట. ఇది చాలా ప్రత్యేకమైన టెంపుల్, 18 మీటర్ల ఎత్తు ఉండేదంట. ఇది మొత్తం కూలిపోయింది పూర్తిగా, చూడొచ్చు. గుడి లోపలికి వెళ్ళే దారి ఎలా ఉందో, మొత్తం మెట్లు, అక్కడ ఒక పెద్ద కాంపౌండ్ లాగా ఉండి ఆ పైన గమనించవచ్చు చూడండి, పూర్తిగా ధ్వంసం అయిపోయింది. నిజంగా వీళ్ళ గుడి చాలా బాగుంది కదా. వావ్, మొత్తం రాళ్ళు ఒక దాని మీద ఒకటి పేర్చుకుంటూ వెళ్ళి ఈ గుడి నిర్మాణాన్ని పూర్తి చేశారు 2000 సంవత్సరాల క్రితం. ఇది చూడటానికే. ఇక్కడ 5వ సెంచరీలో చర్చి నిర్మించారంట. చర్చి పైనుండే కప్పు అంతా పూర్తిగా ధ్వంసం అయినట్లుంది. అందుకనే ఇక్కడ అదిగోండి ఒక షెడ్ లాగా వేసి ఈ ప్రాంతాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ లోపలికి రాగానే మనకు చూడొచ్చు పిల్లర్లు ఉన్నాయి. అలాగే ఒక బావి చూడండి,
చాలా విచిత్రంగా ఉంది. ఇక్కడ బావిలాగా ఉండటం వెల్ అమ్మా ఓహో అప్పట్లో మరి ఇక్కడ చూడండి నీరు ఉండేదేమో అని అనుకుంటున్నాను. మరి నీరు కోసం పెట్టారో దేనికోసం పెట్టారో కానీ ఇది చెప్పాలంటే ఒక కేజ్ లాగా ఉంది. ఒక్కసారి కింద దిగినాక ఎవరు పైకి రాలేరు, పైనుండి తాడు సాయం లేకుండా. ఇక్కడ చూడండి ఒక చిన్న దాని ముందే ఇంకోటి ఉంది, అంతే నీరు కోసమే అని అనుకుంటున్నాను. చర్చ్ లోపల ఇదిగోండి, చర్చ్ లోపలికి రాగానే మనకి ఇక్కడ చూడొచ్చు కిందంతా మొత్తం పాలరాయితో ఎంతో అందంగా డిజైన్ చేశారు. రెండు వైపులా మనం చూసుకుంటే మోసియక్తో చేసిన ఆర్ట్ ఉంది. ఆ ఆర్ట్తో పాటు అక్కడ చూడొచ్చు ముందు మెయిన్ అదేననుకుంటా ప్రేయర్ రూమ్, అక్కడ జీసస్ని అక్కడ పెట్టి ఉండొచ్చు, ఇప్పుడు లేదు. అలాగే ఇక్కడ చూస్తే మనం చూడండి చాలా రకరకాల మోసేక్ స్టైల్లో చేసిన మొత్తం జంతువులు మనుషులు అప్పట్లో ఎలా ఉండేవారని చెప్పి ఇవి చూసి కూడా మనం అంచనా వేసుకోవచ్చు. 1500 సంవత్సరాల క్రితం వారి వస్త్రధారణ. ఇక్కడ 37 రకాల పాములు కూడా ఉన్నాయంట, ఇదిగోండి. కానీ వీటిలో 1-2 మనకి చూపిస్తున్నారు. ఇక ఇది చూస్తున్నారు కదా, ఇది అసలు మెయిన్ ఒక స్టేజ్ లాగా ఉంది, ఇక్కడే పెట్టి ఉండొచ్చు జీసస్ది నాకు తెలిసి. కానీ ఇప్పుడు ఏమీ లేదు పూర్తిగా. ఈ మొసాయిక్ ఆర్ట్ 2 వైపులా ఉంది మనకి చూసుకుంటే. ఇక్కడ ఈ చర్చ్ లోపలికి రాగాలనే మనకి ప్రవేశం అయిన తర్వాత నిజంగా ఇలా చేయాలంటే చాలా టైం పడుతుంది. అద్భుతంగా చిత్రీకరించారు కదా, ఇదిగోండి మొత్తం. అప్పట్లో మనుషులు వాళ్ళ వస్త్రధారణ కూడా మనం అంచనా వేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్న ఈ బొమ్మల్ని ఆధారంగా తీసుకొని. ఇక్కడ చూడొచ్చు ఉమెన్ ఆర్ట్ అనుకుంటా, అవును ఉమెన్ వస్త్రధారణ అలా ఉండేదంటూ. తన చేతిలో ఏవో కానీ 2 ఉన్నాయి చూడొచ్చు. అదిగోండి పాము, ఇప్పుడే చెప్పాను కదా ఇక్కడ పాము. చర్చ్కి ఆపోజిట్లో ఈ బావికి పక్కనే ఆపోజిట్లోనే మనకి ఇక్కడ ఒక 2 రూములు ఉన్నాయి. ఈ 2 రూములు మనం ఇట్లా లోపలికి వెళ్ళిన తర్వాత బ్యాప్టిజం ఇక్కడేనంట చేసేది. ఇదిగోండి చూశారు, ఇక్కడ నీరు వస్తుందంట, ఇక్కడే చేసేవారంట బ్యాప్టిజం అప్పుడు టైంలో అందరికీ. 5వ సెంచరీలో 1500 సంవత్సరాల క్రితం. ఒక 4 పిల్లర్లు ఉన్నాయి చూసారు ఇక్కడ. ఇక్కడ కనపడుతున్న స్క్వేర్ ఆకారంలో ఉన్న ఈ పోడియం 23 మీటర్ల ఎత్తు ఉంది చూడొచ్చు. ఇది ఒక గుడి అంట, చాలా ఇంపార్టెంట్ గుడి అని చెప్తున్నారు. పెట్రా వాళ్ళకి డెడికేటెడ్ టు దసరా అని ఉంది. 26 మార్బుల్ స్టెప్స్ ఉంటాయంట. చూడండి మొత్తం ధ్వంసం అయిపోయింది, అసలు ఎలా ఉందో అద్భుతంగా ఉంది కదా గుడి. 2000 సంవత్సరాల క్రితం నిర్మించిన గుడి. ఆ ఎదురు కనపడుతున్న గుడి దసరా, అది లోపలికి వెళ్ళి చూద్దామంటే లేదు, ప్రవేశం లేదు. పొద్దున్నే 7ంటికి మొదలుపెట్టాం, ఇంత మట్టి కావాలా, సమయం 12 అవుతుంది, ఇంకా 2 గంటలు పట్టేటుంది. ఈ పెట్రాలోనే అసలు పెద్దది ఒకటి ఉంది, ఇందాక మనం చూసుకున్నాం కదా ట్రెజరీ, అలాంటి దానికన్నా పెద్దది. ఇదిగోండి ఈ ఆఫ్ రోడ్లో వెళ్తున్నాను ఇప్పుడు నేను అక్కడికి. మొత్తం గాడిదల మీద చూసారా, బాస్కెట్లు మొత్తం తీసుకెళ్తున్నారు పైనుండి. ఇదిగోండి ముందు ఎలా ఉందో దారి చూస్తున్నారు కదా. కొంతమంది కావాలంటే ఆ గాడిదల మీద కూడా మనల్ని ఎక్కించుకొని అక్కడ తీసుకెళ్తారు. వెళ్ళడానికి 45 నిమిషాలు పడుతుంది, రావడానికి 45 నిమిషాలు. తిరుపతి కొండ ఎక్కుతున్నట్లే ఉంది. ఆపకుండా అరగంట నుండి ఎక్కుతూనే ఉన్నాను, ఇంకా వెళ్తూనే ఉంది. చాలామంది స్కిప్ చేస్తారు ఈ ప్లేస్ని. ముఖ్యంగా మీకు చూపించాలి, నేను చూడాలని. గుండె గంటకి 200 కొట్టుకుంటున్నట్టుంది. అదిగోండి అక్కడెక్కడో నుండి వచ్చాను, అదైందా మీకు? ఓరి దేవుడా, అలిసిపోయాను అసలు పూర్తిగా. మేము పడ్డ కష్టం అంతా ఫలితం దక్కిందని చెప్పచ్చు. నరకం చూసాము నిజంగా. 45 నిమిషాలు ఆగకుండా ట్రెక్ చేస్తూనే ఉన్నాం, నీరు చుక్క కూడా లేదు, మొత్తం అయిపోయింది. చూసారా అద్భుతాన్ని?
ఇదిగోండి నా కళ్ళ ముందే ఉంది బిగ్ పెట్రా. నిర్మాణం చూసారా, బొమ్మలు చెక్కలేదు, దేవుళ్ళు బొమ్మలు చెక్కలేదు దీని మీద. ఇది టోమ్ కాదు ఇది, ఓకేనా, ఇది మానిస్ట్రీ అంట. మొత్తం మీటింగ్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయంట దీంట్లోనే. వావ్, సూపర్ ఉంది కదా. కానీ ఆ చెక్కింది చూసారా ఎట్లా నిలువుగా లేదు, కొంచెం ఒరిగిపోయింది. రిలీజియస్ అసోసియేషన్స్ అలాగే మీటింగులు జరుపుకోవడానికి అక్కడెక్కడో సిటీ నుండి కనీసం 2 కిలోమీటర్ల అవతల దీన్ని నిర్మించారు. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. కనీసం 5 అడుగులు ఎత్తుంది చూడండి. ఇక్కడ ఒకే ఒక రూమ్ ఉంది. ఆ రూమ్లో మనం గమనిస్తే ఇట్లాగా చూడొచ్చు, మొత్తం ఒక ఆర్చ్ లాగా ఉండి లోపల అక్కడ చూడండి మనుషులు కూర్చోవటానికి 2 వైపులా మెట్లు ఉన్నాయి. ఇది ఒక రాజు కూర్చునే మీటింగ్ ప్లేస్ అనుకుంటా. మొత్తం అక్కడ ఎవరో కానీ మొత్తం అరబిక్లో రాశారు లాంగ్వేజ్. ఎప్పుడో అయి ఉంటాయి, కొన్ని సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం. ఈ నెబూతియన్స్ అనేవాళ్ళు మామూలు కాదు. ఎవరైనా మానిస్ట్రీ కనీసం 2-2.5 కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తారా? దేవుడా ఆయన, ఆ రకం చూసాము అసలు. ఇంకా మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ వెనక్కి 45 నిమిషాలు నడుచుకుంటూ వెళ్ళాలి ఈ కొండల్లో, వెనక పక్క కనపడుతున్న కొండల్లో. ఇక ఈ వీడియో ఎక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. నా ప్రయాణం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బాయ్.